వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో ఈరోజు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి దేవుని రవీందర్ మిత్రులను, జూనియర్ కాలేజ్ లెక్చరర్లను, టీచర్లను మరియు అడ్వకేట్లను కలవడం జరిగింది. కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం మిత్రులు శ్రేయోభిలాషుడు దేవునూరి రవీందర్కి పూర్తి మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం. నేను దేవునూరి రవీందర్ అడ్వకేట్. 26 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కేసీఆర్ వారి నేను నా పీరియడ్లో 2022లో కార్పొరేషన్లో మన మున్సిపల్ విజిట్ చేసిన నీలిమ గారు కూడా అక్కడనే ఉంది. అక్కడ ఇంతకుముందు నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. కరోనా పీరియడ్ అయినా కూడా నేను జూనియర్ న్యాయవాదులకు కరోనా సమయంలో రూపాయలకి 10,000 రూపాయలు ఇప్పించిన కరోనా సమయంలో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను చూసి మా సిద్దిపేట కోర్టు ఫ్రెండ్స్లో అదనపు కోర్టుల కోసం లెటర్ ఇప్పించి ఫ్యామిలీ కోర్టు ఒకటి, SC/ST కోర్టు సపోర్టు, అడిషనల్ సపోర్ట్ మంజూరైంది. సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో పోస్ట్ ఆఫీసు, తర్వాత లేడీ బార్ కూడా చేయగలిగింది. ఇప్పుడు జిల్లా కోర్టు కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తయింది. తర్వాత జిల్లా కోర్టు ప్రెమిసెస్కు స్థలం లైసెన్స్. ఆ పీరియడ్లో 118 మంది అడ్వకేట్ల ప్లాట్, అంటే సిద్దిపేట వదగల జరిగింది. కేసీఆర్ హరీశ్వర్ గారి నేను అసెంట్ ల్యాండ్ కొని దాన్ని ద్వారా 2 లక్షల మీరు సహకరించి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు చేసిందని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత. మరి ఏదైతే ఇన్సూరెన్స్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించిన పాంప్లెట్ జరిగింది. మరి వారికి స్వాగతం పడుతున్నాం. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ గారు, వసంతం గారు, రవీందర్ సార్, రవీందర్ లక్ష్మణ్ గారు మరియు సహచర న్యాయవాదులు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గతంలో నేను 98 నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో కూడా నేను ఎమ్మెల్సీ చేద్దాం అనుకునే సందర్భంలో టీఆర్ఎస్ పరోక్షంగా RTH చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల నేను డ్రాప్ అవడం వల్ల జరిగింది. ఈసారి అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకెళ్దామంటున్నాను. మీ సంపూర్ణ సహకారం ఉండాలని కోరుతున్నాను. నేను గతంలో సిద్దిపేట బార్పరేట్ కూడా చేశాను. కరోనా సమయంలో జూనియర్ న్యాయవాది కరోనా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఒక సందర్భంలో ఒక మా కోర్టుకు సంబంధించి కూడా అన్ని కోర్టులు వచ్చే విధంగా లెటర్ పెట్టి ఫ్యామిలీ కోర్టు వచ్చేది, SC/ST కోర్టు వచ్చేది, జిల్లా కోర్టు రప్పించడం జరిగింది. అడిషనల్ జిల్లా కోర్టు, అడిషనల్ సపోర్ట్ తెప్పించడం జరిగింది. నా పీరియడ్లో నేను పోస్ట్ ఆఫీస్ కూడా కోర్టు ప్రెమిసెస్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయించడం జరిగినది. నేను ఈ అడ్వకేట్గా ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితే అడ్వకేట్ సంక్షేమ నిధితో పాటు ఇన్సూరెన్స్ మరియు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాను. ఉపాధ్యాయుల మాదిరిగా